గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి దేవ్ దర్శన్ యాత్ర యోజన కింద తొలి తీర్థయాత్ర రైలుని ప్రయాగ్రాజ్ కు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాకుంభ ఏర్పాట్లను ఆయన ప్రశంసించారు. మహాకుంభ 2025 ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కార్యక్రమమని 40 కోట్లకు పైగా ప్రజలు హాజరవుతున్నారని, ఇంత పెద్ద కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం సవాలుతో కూడుకున్నదని అన్నారు. యోగి ఆదిత్యనాథ్ దీన్ని విజయవంతం చేయడానికి అద్భుత ఏర్పాట్లు చేశారని, గోవా తీర్థయాత్రికులకు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించడం గర్వంగా ఉందని కూడా అన్నారు. మహాకుంభ తీర్థయాత్రికుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఫిబ్రవరి 13, 21 తేదీల్లో ఉదయం 8 గంటలకు మడగావ్ రైల్వే స్టేషన్ నుంచి 2 అదనపు ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయి. ప్రతి రైలులో 1000 మంది తీర్థయాత్రికులకు సీటింగ్ సౌకర్యం ఉంటుంది. 18 నుంచి 60 సంవత్సరాల వయసు గల ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని అర్హులైన ప్రయాణికులు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన సీట్లు బుక్ చేసుకోవచ్చు. మరోవైపు పాకిస్తాన్లోని సింధ్కు చెందిన 68 మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకున్నారు. వీరిలో 50 మంది తొలిసారి కుంభమేళకు హాజరైనట్లు వివరించారు. వీరంతా ఇవాళ పుణ్యస్నానం ఆచరించనున్నారు. 2-3 నెలల నుంచి మహాకుంభ గురించి వింటూ వచ్చామని ఓ భక్తుడు తెలిపాడు. నిరుడు ఏప్రిల్లో 250 మందితో కూడిన బృందం పాకిస్తాన్ నుంచి ప్రయాగ్రాజ్ కు వచ్చిందని, గంగా నదిలో స్నానాలు ఆచరించిందని వివరించారు. సింధ్లోని 6 జిల్లాల నుంచి మహాకుంభమేళకు తరలివచ్చినట్లు తెలిపారు. హిందూ సంస్కృతి సంప్రదాయం ఏంటో ఫస్ట్ టైం కళ్లారా చూశానని 11 ఏళ్ల బాలుడు వివరించాడు. ఇండియాకు రావడం కూడా తొలిసారి అని కూడా తెలిపాడు.